నమస్కారం అండి. నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నమస్తే రాఘవ పట్టణ గోపాల్ గారు. ఈరోజు మరి కొన్ని విషయాలు చర్చించుకుందాం. చెప్పండి. ప్రధానంగా మరి మార్చిలో 2025 ఎన్నికలు జరగబోతున్నాయి. గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎన్నికలు. ఇప్పటికే కొద్దిగా ఈ రేపు 9వ తారీఖుతో రెండో విడత ప్రక్రియ ముగిసిపోతుంది. తర్వాత మరి ఎన్నికల కమిషన్ లిస్ట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి వివరిస్తారా? నేను ఎన్నో ఇంటర్వ్యూల్లో, నమస్కారం అండి, పట్టభద్రులందరికీ నమస్కారం. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చదవడం జరిగింది. ఏం చెప్పానంటే, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నిలబడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మీకు వివరిస్తూ వస్తానన్నాను. ఏంటంటే, మొదటిది, మన మండలం ఏర్పడ్డ తర్వాత మన ప్రజల్లో మన ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ, ప్రభుత్వాల పేర్లే ఉంది, దాదాపు చాలా గవర్నమెంట్స్ జరిగినాయి. ఎవరు కూడా కొన్ని సమస్యల మీద దృష్టి సారించలేదు. ఎంతసేపు డెవలప్మెంట్ అంటారు, వాళ్ళు ఏమైనా సంక్షేమం అంటారు. కానీ బ్యాలెన్స్డ్గా లేదనేది నా అభిప్రాయం. ఏది కూడా అటు ఉంటే అటు ఒరుగుతుంది, లేకపోతే ఇటు ఒరుగుతుంది. అంతే చెప్తే బ్యాలెన్స్గా లేదు అనేది నా అభిప్రాయం. అందుకని కొన్ని సమస్యలు మనం గుర్తించాము సామాన్య జనంలో. ఆ సమస్యల్ని మేనిఫెస్టోగా తయారు చేసుకుని ప్రచారం చేసుకుంటూ దానిపై కృషి చేయాలని నేను దిగాల్సి వచ్చింది. మామూలుగా సాంప్రదాయబద్ధమైన రాజకీయాలు అయితే నేను అవసరం లేదు, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమస్యల మీద గట్టిగా పోరాడదామని నేను ఈ ఎలక్షన్లో నిలబడటానికి కారణం అవుతుంది. సార్, అసలు మీరు మీ యొక్క బాల్య నేపథ్యం అంటే మీ సొంత ఊరు, ఎక్కడ పుట్టారు, మీ యొక్క విద్యాభ్యాసం ఏంటి వివరాలు? డెఫినెట్గా సార్, మాది మామూలుగా జంపని, మా యాంక్సెస్టర్స్ ఏమన్నా నారాకోడు. యాంక్సెస్టర్స్ అంటే మా తాత ముత్తాతది. మా అమ్మమ్మ తాతయ్య ఉండేది, మా అమ్మ నాయనమ్మ ఊరు గ్రామాలు ఏంటంటే, మా అమ్మమ్మ గ్రామం ఏమన్నా చిన్నగాజలవరం, అలాగే మా నాయనమ్మ గ్రామం ఏమన్నా నాకు జంపనమాట. మా తాతయ్య వాళ్ళకి పిల్ల ఒకటే, ఆడపిల్ల ఒకటే కాబట్టి ఆ గ్రామం వలసిపోయాడు దాదాపుగా ఒక రకంగా. ఇక అక్కడే ఉండడం అనేది జరిగింది. నేను 2వ తరగతి దాకా అక్కడ చదివాను. తర్వాత నారాకోట వచ్చాం. తర్వాత 7, 8 మన జంపలో చదవడం అనేది మా నాయనమ్మ గారు ఊరు. అక్కడ మా తాతయ్య అంటే అమ్మ తండ్రి తాత ఆ ఊరు ప్రెసిడెంట్గా కూడా చేశాడు. దాదాపుగా పంచాయతీ చేశాడు, కోఆపరేటివ్ సొసైటీ చేశాడు, అలాగే పాల కేంద్రానికి ప్రెసిడెంట్గా చేసిన ఏకైక వ్యక్తి అతను. అంటే రాజకీయ నేపథ్యం ఉండదన్నమాట. రాజకీయ అక్కడే కాదు, ఇక్కడ చాలా గట్టి గ్రూప్ మాది. నారాకోటలో అయితే మా యాక్సెస్టర్ది దాదాపు ఈ మండలంలో 15 గుళ్ళ మీద మా ట్రస్టీలుగా ఉండేవాడు మా వాళ్ళు. అలాగే దాన ధర్మాల్లో మంచి పేరు ఈ ప్రాంతంలో. మాది మైనింగ్ డిపార్ట్మెంట్, మైనింగ్ వ్యాపారం ఉండేది. అలాగే బయర్స్, టొబాకో బయర్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ టొబాకో బయర్స్. అందుకని ఆర్థికంగా బాగా బలంగా ఉండేవాళ్ళు. అయితే ఈ కాలక్రమేణా సంపాదన రాజకీయాలు చేయకుండా మామూలుగా దాన ధర్మాలకి ఇటు వల్ల దాదాపు ఆస్తి అంతా పోయిందనే చెప్పచ్చు. రకంగా చెప్పండి, మీ నాన్నగారు వితరణశీల అనొచ్చు. మా నాన్న కాదు, మా తాతల దాకా జరిగింది. మా నాన్న మాకు వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు, వాళ్ళు కోరి ఇచ్చారు కొన్ని గుంట్లో. అది వాళ్ళు వాడింది ఏం లేదు. మా నాన్న వ్యాపారం చేశారు కొన్ని రోజులు, 76 దాకా. ఎమర్జెన్సీలో మేము ఈ గవర్నమెంట్ ఏమైనా ఇబ్బంది కలుగజేస్తుందని దృష్టితో మా నాన్న వ్యాపారాన్ని మానేశారు. ఇక తర్వాత మన చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. దాదాపు 80-90 ఏళ్ళు వ్యాపారం, కోరి వ్యాపారం, మైనింగ్ వ్యాపారం మన చేతిలో ఉండేది జారిపోయింది అనమాట, కాంగ్రెస్ వారు విధించిన ఎమర్జెన్సీ వల్ల. తర్వాత మీరు పీజీ అప్లై చేశారు? నాకు నేను పీజీ ఉజ్జయిన్లో చేశానండి. ఉజ్జయిన్లో చేశాను. తర్వాత అక్కడే రష్యన్ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ తీసుకున్నాను. మా టీచర్స్ ఉమా పరిహార్, తర్వాత టీచర్ ఏమైనా అలీక్, ఆయన రష్యన్, వాళ్ళిద్దరు మాకు టీచ్ చేశారు. ఓకే సార్, మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల అంటే ఒక బిల్డింగ్ నిర్మాణాలు, ఇది ఉపాధ్యాయ భవనంలో, తర్వాత ఇది చేశారు, ఏం చేసి చెప్తారా సార్? నేను యూటీఎఫ్ చేబ్రోల్లో యూటీఎఫ్ కార్యాలయానికి పైన మా తండ్రి వామపక్ష నేపథ్యం కాబట్టి సిపిఎంలో ఉన్నాడు ఆయన. వామపక్ష నేపథ్యం సిపిఎంలో ఉన్నాడు ఆయన. దాదాపు తన జీవితకాలం మొత్తం కూడా సిపిఎంకే సేవ చేశారు. సిపిఎం పార్టీలోని కొనసాగారు కాబట్టి ఆయన గుర్తుగా ఉంటుందని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. గుళ్ళు కట్టాలని రకరకాల ఆప్షన్స్, ఎందుకంటే మా యాన్సెస్టర్స్ అన్ని దాదాపు చాలా గుళ్ళకి సహాయాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన వాళ్ళు అడిగారు ఒక సందర్భంలో వాళ్ళు. అయితే ఆయన మనసుకు నచ్చిన విషయం ఏమై ఉంటుందంటే, ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అందుకని నేను యూటీఎఫ్కి విరాళంగా ఇచ్చాను. దానికి దాదాపు
3.5 లక్షలు ఇచ్చాను. దానికి నాన్నగారి పేరు పెట్టారు. చాలా సంతోషం. చెబ్రోలు. చేబ్రోలు. ఆ. తర్వాత నానున్నప్పుడు దళితవాడ ప్రజలకి ఏమి లేదు, శ్మశానం ఉంది. శ్మశానం ఉంది కాబట్టి తర్వాత నాలకు గొడవలు శ్మశానం ఉంది కానీ దానికి బాట సరిగా లేదు. ఓకే సార్. అందుకని నానున్నప్పుడు అడిగారు మాకు కావాలండి, మాకు ఇవ్వాలని. అంటే నేను ఆయన చనిపోయిన తర్వాత మొన్న 23లో నేనే రాసి ఇచ్చేసాను. మొత్తం నా సొంత ఖర్చులతో, అనా పైసలు ఖర్చు లేకుండా నేను సెంటున్నారు. అది మా రోడ్డు మీద అనమాట, తార్ రోడ్డు మీద రాసి ఇచ్చడం జరిగేది. చాలా ఆనందాన్ని కలగజేసింది ఆ విధంగా. నాకు చాలా మంచి నిర్ణయం సార్, ఇలా మీరు సహాయం చేసినందుకు. వాళ్ళ శ్మశానానికి అవసరం, వాళ్ళ గురించినప్పుడు ఇబ్బంది అని మానవతా దృక్పథంతో చేయడం అనేది చాలా మంచి పరిణామాన్ని కూడా తెలియజేస్తున్నాం. సరే సార్, ఇంకా అసలు విషయానికి వద్దాం. మీరు మరి దాదాపు పత్రికల్లో చూసాము, ఛానల్లో చూసాము, మీరు దాదాపుగా 2 నెలల పాటు విస్తృతంగా 2 జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్లస్ తర్వాత మన గుంటూరు జిల్లా మొత్తం కూడా తిరిగారు. అంటే బాగా పాఠశాల తిరిగారు, కాలేజీ తిరిగారు, తర్వాత పెద్ద పెద్ద ఎల్ఐసి సంస్థలు, కార్పొరేట్ సంస్థలు తిరిగారు. మంచి స్పందన కూడా వచ్చిందని చెప్పేసి మాకు తెలిసింది. అసలు ఏంటి మీరు స్పందన రావడానికి కారణాలు ఏంటి? అసలు మీ యొక్క స్పందన చెప్పండి. స్పందన రావడం ఏం లేదండి, మామూలుగా ప్రజలను కలవటమే. వాళ్ళు అసలు ఎవరు కలవలేదు. ప్లస్ మన ఈ మేనిఫెస్టోలో విషయాలు కొన్ని నచ్చటం, అలాగే మనం వెళ్ళి వాళ్ళ స్వయంగా కలవటం వల్ల కొంత హ్యాపీ అయ్యి మనకి దాదాపు వాళ్ళు సమస్యల మీద మాట్లాడినప్పుడు కానీ మనకు అనుకూలంగా ఓ రకంగా ప్రవర్తించారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం, చాలా హ్యాపీగా జరిగింది. ఈ జర్నీ అనేది 2 నెలల పాటు నా ప్రయాణం అనేది చాలా చాలా హ్యాపీగా జరిగింది. సహకరించిన ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్స్కి, అలాగే ప్రిన్సిపాల్స్కి, అలాగే ఆఫీసర్స్, మన ఆఫీసులకు వెళ్ళినప్పుడు వచ్చిన ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, ఏదో మీకు అది మేనిఫెస్టో అన్నారు. ఓకే, చదువుతున్న మేనిఫెస్టోలో కొన్ని అంశాలు చాలా బాగానే ఉన్నాయండి. 2025 మార్చిలో జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో వేణుగోపాల్ గారు దశ దిశ లక్ష్యాలు అంటున్నారు, మేనిఫెస్టో అంటున్నారు. మరి ఏంటి అసలు? చాలా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుగానే తీసుకొచ్చినట్టుగా ఉంది. ఇంతకుముందు మరి ఈ దశ దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో ఎవరు తీయలేదా, లేకపోతే సమస్యలు పరిష్కరించలేదా, లేకపోతే ఎందుకు ఇట్లా మేనిఫెస్టో తయారు చేయాల్సి వచ్చింది? ఎందుకు ఈ మేనిఫెస్టో తీసుకురావాల్సి వచ్చింది? ఈ మేనిఫెస్టో గురించి కొంచెం వివరిస్తారా సార్ మీరు? డెఫినెట్లీ సార్. నాకు మొట్టమొదటి వచ్చింది కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మేధావుల నుంచి కానివ్వండి, లేకపోతే మిత్రుల నుంచి కానివ్వండి, కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగారు. మళ్ళీ వాస్తవం కూడా అది. అందుకని నేను దానిలో ఎంసీఏ అని రాశాను, మిడిల్ క్లాస్. మన వాస్తవ పరిస్థితి తెలియజేసాం దాని ద్వారా, అంతకన్నా ఏం లేదు దానిలో. తర్వాత మీకు ఏ రాజకీయ పార్టీ అయినా అండ ఉందన్నారు, లేదు, వాస్తవం నేను ఇది అసలు రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదనుకొని దిగాను. అయినా కానీ వాళ్ళు అండ లేకుండా ఎవరు ఏం చేయలేదు అనేది కూడా వాళ్ళు చెబుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే వాదన నడుస్తూ ఉంది. నేనేం చేశానంటే దీనికి ఎదురుగా మనం అసలు సమస్యలు కదా దీనిలో ముఖ్యంగా ఉండాల్సిందని దిశ మేనిఫెస్టోని 10 లక్షలతో కూడిన మేనిఫెస్టోని తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే ప్రజలంటే పట్టభద్రుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాన్ని వాళ్ళు బాగా చక్కగా స్వీకరించారు. దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీనిలో కొన్ని సమస్యలు మనం నిత్య జీవితంలో లేదా మన ప్రయాణంలో నిత్య జీవితంలో గమనించిన కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. వాడిని ఎవరు తీర్చలా. పెద్ద వాళ్ళు పోటీ చేశారు, గెలిచారు, అయినా కానీ తీర్చలా. వాటిని నేను శక్తిగా తీసుకుని ముందుకు ఆ సమస్యల మీద పోరాడతానని ముందుకు రావడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు దాదాపుగా 33 నియోజకవర్గాలు ఉన్నాయి సార్ మన 2 జిల్లాల్లో. అవునండి, 33 జిల్లాలు. నాకు తెలిసినంత వరకు రేపు ఎన్నికల కమిషన్ ప్రకటించేది దాదాపుగా 4 లక్షల దాకా ఓట్లు, 3 లక్షల దాకా కావచ్చు. కానీ మరి ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, ఈ 3.5 లక్షల ఓటర్ని మీరు మీ యొక్క మన మేనిఫెస్టో ఎలా తీసుకెళ్తారు? దాదాపు మీడియా అంటే మామూలుగా మన ఎలక్ట్రానిక్ మీడియానే ఉపయోగించుకున్నాను. నేను శక్తి అంత అన్ని చోట్ల ఫిక్సీలు పెట్టే శక్తి మనకు లేదు. దాదాపు ఖర్చుతో కూడిన విషయం. అందుకే నేను ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదంటే వాట్సాప్ కానివ్వండి ఉపయోగించుకొని మన ఫ్రెండ్స్ ద్వారా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో మేనిఫెస్టో నాకు ఒక విషయం బాగా నచ్చింది సార్. అంటే మామూలుగా ఏంటంటే ఒక విషయం కదా, 2 నిమిషాలు బాగానే ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే రైతాంగానికి ఒక గిట్టుబాటు ధర కల్పించాలి, 50 సంవత్సరాలు దాటిన వారికి 5,000 పెన్షన్ ఇవ్వాలని. అంటే ఆల్రెడీ ఇస్తున్నారు కొంతమంది.
మన ప్రభుత్వం ఆల్రెడీ 4 వేలు ఇస్తుంది. కానీ రైతులకి 50 సంవత్సరాలు దాటిన రైతులకి అనేది ఒకటి, అంటే పాపం రైతుల నుంచి మామూలు పట్టభద్రులు వచ్చేది. తర్వాత వృద్ధులకి కొంత వాళ్ళకి 100 వృద్ధాశ్రమ నెలకొల్పాలి అనేది కూడా దాని కాన్సెప్ట్ బాగానే ఉంది. తర్వాత నిరుద్యోగ వృత్తి సార్, వీటి గురించి కొంచెం బ్రీఫ్ గా ఒక 5 నిమిషాలు వివరించండి సార్. అసలు మీ మేనిఫెస్టో యొక్క లక్ష్యాలు ఏంటో. నిరుద్యోగ వృత్తి అంటే మామూలుగా అలాంటి చాలా లింక్ అయిన సమస్యలు ఉన్నాయి దీంట్లో. అంటే వృద్ధులతో లింక్ అయింది నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఎందుకు వచ్చింది? ఇలా పరిశ్రమలు లేకపోవడం వల్ల, లేదా ఇతర ఉద్యోగ కల్పన లేకుండా నిరుద్యోగ సమస్య. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య ఏర్పడుతుందో ఈ ప్రజలు ఇంకోసారి వలసపోతారు. ఆ దశలో ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ వరంగా. మనకి హైదరాబాద్, మనకు ఎక్కువగా వలసలు పోయిన ప్రాంతం ఏంటంటే హైదరాబాద్. దానివల్ల వీళ్ళ సహాయ వృద్ధులు ఇక్కడ మీరిపోయిన వృద్ధులు పెన్షన్ చేస్తారు, వెరీ గుడ్, దాని గురించి మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి మాత్రం ప్రజలు లేరు. ఇది చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఇదివరకు అనంతపురం అటువంటి ఉన్న పరిస్థితి మనం, ఎందుకంటే ఆడ భూములు కొద్దిగా ఎడారి ప్రాంతం అది లాంటిది, ఆడ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు వాటర్. అది ఇక్కడ వాటర్ కూడా ఈ విధంగా తయారవడం చాలా దారుణంగా అనిపించింది. నా అభిప్రాయం ఏంటంటే వ్యవసాయాన్ని వీటన్నిటి ప్రోత్సహించడానికి ఈ నిరుద్యోగ వృత్తితో పాటు రైతులకి కూడా మనం కొన్ని మంచి అవకాశాలు కల్పించాలి. మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి. లాస్ట్ ఇయర్ మిర్చి అన్నారు, నేను రైతులు కలిసాను. మిర్చి మరీ దారుణంగా పడిపోయింది, రైతు బాగా నష్టపోయాను అన్నారు. అంటే ఏంటి, వ్యాపార పంటలు లాటరీ లాంటివి. ఓ రకంగా పండించాలి, తప్పని పరిస్థితి. దేశంలో పండపోతే మనకు ఆహార ధాన్యాలు కొరత ఏర్పడదు. కానీ రైతులు నష్టపోయినప్పుడు ఆదుకోవడానికి అంటే గిట్టుబాటు ధర ముందుగానే ప్రకటించాలి. అంత పంట అమ్ముకున్న తర్వాత కల్లాల మీద కానివ్వండి, వీటి మీద అమ్ముకున్న తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగం అనేది. రైతు ఏడాది పెట్టుబడి సంపాదించుకొని చేసుకుంటాడు, కళ్ళ మీద వసూలు చేసుకొని వెళ్తా ఉంటారు సహాయం చేసిన పెద్ద రైతు. జనరల్ గా పట్టభద్రులు అంటే నిరుద్యోగులు అలానే టీచర్స్ ఎక్కువగా మనకి ఈ దీంట్లో పాల్గొనేదంటే పట్టభద్రులు అంటే మామూలు నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత టీచర్స్ ఉన్నారు, తర్వాత వివిధ కార్పొరేట్ సంస్థలు ఉన్నారు, అట్లనే అందరు డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ మీరు టీచర్లకి ఏంది మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు గెలిస్తే ఏం చేయదలుచుకున్నారు? టీచర్స్ అంటే 2 రకాల టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చర్స్ ఉన్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు. పెద్ద సెక్షన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ పెద్దది. మాకు ఉపయోగపడిన సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ యాక్చువల్ గా. ఎందుకంటే మేము 1985లో బిగిన్ చేసాం ఈ కెరియర్ దగ్గర ప్రైవేట్ లోనే చేసాం. దాంట్లోనే పుట్టాము, దాంట్లోనే పెరిగాము, దాంట్లోనే జీవించాం, అన్ని జరిగిపోతా ఉన్నాయి. అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 2 రకాలుగా అడగొట్టుకున్న ప్రైవేటు, గవర్నమెంట్. ప్రైవేట్ లో ముందు చెబుతాను. ప్రైవేట్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానిలో ఏంటంటే ఉద్యోగ భద్రత ఉన్నది. రెండోది ఏముండదు, జీతాలు తక్కువగా ఉంటాయి. మొదట్లో ఏదో పేరు వస్తే ఎవరో ఒక కాలేజీ మీద ఉడక ఎక్కువ ఇస్తారు కదా, వాళ్ళందరినీ అది అట్రాక్ట్ చేసేటట్టుగా, ప్రజల్ని విద్యార్థులు అట్రాక్ట్ చేసేటట్టుగా మా దగ్గర 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 కోట్లు, ఈ విధంగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ వాళ్ళు లాగేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ పర్సెంట్ జీతాలు చాలా తక్కువగా ఉంటాయి, ఫీజు రియంబర్ అందరూ కూడా. అది ఇంకోటి, వాళ్ళకి భద్రత లేకపోవడం వల్ల ఉపాధ్యాయుడికి చాలా భయంతో బతకాల్సి వస్తుంది. దీనివల్ల టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి, సెలవులు చాలా తక్కువగా ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, టెన్షన్ డెవలప్ అవుతా ఉంది ఉపాధ్యాయులు. అందుకని అనారోగ్య పాలు తొందరగా అవుతారు. అలాగే కార్పొరేట్ సెక్టార్, దానిలో కూడా అనారోగ్య పాలు ఇది చాలా ఎక్కువ రోజులు. ఎందుకంటే 70 hours చెప్పాలని ట్రై చేస్తా ఉన్నారు, చేపియాలని కార్పొరేట్ లో వీక్ కి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నిర్వహించాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టార్లు ఏదంటే మినిమం శాలరీ ఎంత నిర్ణయించాలి, అలాగే ఉద్యోగ భద్రత ఉండాలి, వర్కింగ్ అవర్స్ తగ్గించాలి. ఇవన్నీ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వే. అంతా కూర్చొని చర్చించుకొని చేసుకోవాలి. ఇది ఊరినే మనం ఏదో చెప్పామని చేయడం కాదు, ఇద్దరికి అనుకూలంగా ఉండేటట్టుగా, ఇద్దరికి ఇబ్బంది లేని విధంగా మనం చర్చలతో దీన్ని సాధించాలని నా కోరిక. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగుల విషయానికి వస్తే, గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకి యాప్లని, తర్వాత పిఎఫ్ మీద లోన్ రావని జనరల్ వాళ్ళకి కొన్ని సమస్యలు వాళ్ళకు కూడా నిదానంగా ఉద్యోగ పెరిగే ప్రమాదం కనపడతా ఉంది ఈ మధ్య. ఏంటంటే ఇతర పనులు చేపించడం, యాప్లని అవని, తర్వాత పిఎఫ్ మీద లోన్ రాకపోవడం, అలాగే రిటైర్ నాకు ఏమంటే నగదు రాకపోవడం, తర్వాత లోన్స్ చెప్పేశాను. తర్వాత వైద్యం సంబంధించిన ఈహెచ్ఎస్ అవి కూడా అందకపోవడం, ఇవన్నీ కూడా
చాలా బాధాకరమైన ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక దాదాపు 2 జిల్లాలో 5 జిల్లాల మీద గురుకుల వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇంకోటి గురుకులాస్ 2 రకాల ఉద్యోగస్తులు ఉన్నారు. వాటిలో కాంట్రాక్ట్ అని, తర్వాత ఇంకోటి ఏంటంటే గెస్ట్ లెక్చర్స్ అని. గురుకులాల్లో గెస్ట్ లెక్చర్స్ ఎక్కువ ఉన్నారు. పాపం వాళ్ళ శాలరీ గెస్ట్ లెక్చర్ పేరుతో శాలరీ చాలా తక్కువగా ఉంది. 30 ఏళ్ళ లోపే వాళ్ళు లెక్చర్ కానీ టీచర్ కానీ. వాళ్ళతో ఎట్టబోతారు, ఏడో దూరంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళాలన్నా పక్క ఊర్లో ఉండాలి. వాళ్ళ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎలా పోతారు వాళ్ళు అసలు. అందుకని వాళ్ళు కోరింది నన్ను ఒకటే, మాస్టారు మీరు కనుక గెలిచేటట్టయితే మాకు మినిమం మమ్మల్ని ఎంతో కొంత శాలరీ పెరగాలంటే ఏం చేయాలి, కాంట్రాక్టు ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించండి అని కోరుకున్నారన్నమాట. నేను గెలిచినట్టయితే దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చివరిగా ఏంటంటే మీరు మరి రేపు మీరు అంటే ముగ్గురు ఇప్పుడు కూటమి నుంచి ఒక పెద్ద వ్యక్తి, సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలానే దాదాపు 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్సీ కేసు లక్ష్మణ గారు పోటీ చేస్తున్నారు. కానీ మీకు మరి మీరు కూడా దాదాపుగా వారితో పాటుగా 2 జిల్లాల్లో బాగా పర్యటన చేశారు. అన్ని వర్గాల్లో కూడా మీ పేరు వినపడుతుంది. ఓకే, మీరు చేసిన కృషి బాగానే ఉంది. మరి రేపు ఈ ఇరువురిని తట్టుకుని మీరు ఎలా ముందుకెళ్తారు? ఒకటి మీ యొక్క ప్రధానమైన ప్రణాళిక ఏంటి? నా వెనక నా పరిమితి లేదో నాకు తెలుసు. మొట్టమొదటి నా వెనక రాజకీయ పార్టీ ఇప్పటి వరకు లేదు, ఏ సంఘము లేదు. ప్రస్తుతానికి కోరుతాను, అందరినీ కోరుతాను. ఎప్పుడు జాయిన్ అవుతారో, మన నామినేషన్ తర్వాత జాయిన్ అవుతారో, ఎవరు అవుతారో, ఏమన్నా సహాయం చేస్తే చేస్తారు. కానీ నా పరిమితులు నాకు తెలుసు. నాది ఒకటి ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది నా ప్రథమైన కార్యక్రమం. ముందు ప్రజల్లో ఇంటరాక్ట్ అవుతాను, వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకుంటాను, వాళ్ళు కలుస్తాను, ఓటు అడుగుతాను. ఇదే నా ప్రోగ్రాం. వాళ్ళు రకరకాలుగా సంఘాలు ఉన్నాయి, వాళ్ళ వెనకాల కొన్ని సంఘాలు ఉన్నాయి, కొంతమందికి ఆర్థిక స్తోమత ఉంది, వాళ్ళు ఏదో మార్గంలో చేసి నాకు మాత్రం పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవడం, లేదా చిన్న చిన్న గ్రూప్ సమావేశాలు వేసుకోవటమే నాకు కుదురుతుంది తప్పితే ఇంకా పెద్దగా నడవడం మనకేం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. నా పరిమితులు నాకు తెలుసు అండి. థ్యాంక్ యూ సార్. మీరు పట్టుబద్దులకి మరి మీ ఓటుని ఏమని కోరుతున్నారు ఒకసారి తెలియజేయండి. అందరికీ నమస్కారం సార్, పట్టభద్రులందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఇప్పుడు వరకు పరిస్థితి ఏంది, ఇప్పుడు వరకు ఏం చేశారు ఎవరైనా కానీ మీరు ఆలోచించండి. వీళ్ళ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, వ్యక్తులు మారుతా ఉన్నారు. ఉన్న వ్యక్తులు ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు మళ్ళా ఉన్నారు, లేదా అధికార గెలిచిన వ్యక్తులు మళ్ళా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేశారో గమనించండి. మీకు ఏమైనా కావాలంటే నేను అసలు ముందు ఆప్షన్ నేనే మీకు అసలు యాక్టివ్ ఊరే చూడలేదు ఆప్షన్. ఎందుకంటే మీరు అందరూ చూశారు, నన్ను చూడలేదు. నేనేం చేయగలను మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరూ గౌరవంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను సహకరించి ఇప్పటి వరకు మొదటి రౌండ్లో సహకరించిన అందరికీ కూడా గౌరవంగా సహకరిస్తూ మీ అందరూ కూడా నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ గారు VTC ఛానల్కి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వరకు మీరు మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ. మరి మీరు దాదాపుగా 33 నియోజకవర్గాలు తిరగటం, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటం, మీ డిమాండ్స్ అంటే మీరు దశ లక్ష్యాలతో మేనిఫెస్టోని తీసుకెళ్ళి అందరూ అన్ని వర్గాలు వెళ్ళటం చాలా సంతోషకరం. ఏదేమైనా మీరు మరి ఒక మంచి పట్టుదలతో సమస్యలు నేను పరిష్కరిస్తాను, నిరుద్యోగులకు పట్టభద్రులందరికీ కూడా అండగా ఉంటాను, అన్ని వర్గాలకు అండగా ఉంటానని ముందుకెళ్తున్నారు. మీ యొక్క కోరిక నెరవేరాలని మరి మీకు మరి పట్టభద్రులందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు సార్. మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా నమస్కారం సార్. పట్టుబద్దులు.